నమస్తే, వెల్కమ్ టు మాతోలు వెలుగు. నేను మీ రమేష్. ఇప్పుడు గ్యాస్ సమస్య ఉంది కదా. గ్యాస్ సమస్య గురించి మన ప్రముఖ నిపుణులు మన రమేష్ అన్న గారితో ఇప్పుడు తెలుసుకుందాం. అది అన్న, నమస్తే అన్న. ఇప్పుడు ఉన్న గ్యాస్ సమస్య గురించి ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది కదా అన్న. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా రన్ అవుతుంది ఆల్రెడీ దాని గురించి. ఇప్పుడు ఎందుకంటే మన గ్యాస్ ఏజెన్సీల దగ్గర మన పబ్లిక్ ఏంటంటే బారులు తీరుతున్నారు, అంటే మొత్తం లైన్లే ఉంటున్నాయి లైన్లు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటారు, దేని గురించి అంటారు? అంటే ఇప్పుడు ఈ గ్యాస్ సమస్య వచ్చింది మొన్న ఇరాన్ ఇజ్రాయెల్ యుఎస్ఏ యుద్ధం వల్ల. ఆ స్టేట్ ఆఫ్ హోమ్స్ అక్కడ ఉందో అక్కడ నుంచి ఎల్పిజి గ్యాస్ సంబంధించిన షిప్లో రాణిస్తలే ఇరాన్. సో దానివల్ల ఏమైందంటే ప్రపంచం మొత్తం గ్యాస్ కొలత వస్తుంది. అదే భాగంలో ఇండియాకు కూడా కొంచెం ఎఫెక్ట్ పడింది. కానీ మన హర్దీప్ పురి గారు పెట్రోలియం మినిస్టరు మొన్న కూడా పార్లమెంట్లో క్వశ్చన్ అడిగితే ఆయన ఏమంటుండంటే అసలు ఇండియాలో సర్ప్లస్ ఉంది, మా దగ్గర గ్యాస్ ఎల్పిజి ప్రాబ్లమే లేదు, మేము సర్ప్లస్లో ఉన్నాము. సర్ప్లస్లో ఉన్నప్పుడు ప్యానిక్ క్రియేట్ చేసింది కూడా ఆలే. సడన్గా 8th మార్చ్కి విమెన్ డే గిఫ్ట్ లేక 60 రూపీస్ పెంచినాక ఆ 60 రూపీస్ పెంచగానే పబ్లిక్లో ఏం వచ్చిందంటే రేట్ ఎందుకు పెంచినారంటే గ్యాస్ షార్టేజ్ ఉందని. ఆ షార్టేజ్ ఉన్న ఒక్క పోగానే పబ్లిక్లో సడన్గా డిమాండ్ పెరిగింది, సడన్గా బుకింగ్స్ ఎక్కువైంది. దానివల్ల దాని డిమాండ్లో సప్లై తగ్గింది. ఆ సప్లై వల్ల ప్యానిక్ వచ్చి ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటున్నారంటే, మినిస్టర్ ఏమంటున్నారంటే అందరూ బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు బ్లాక్ మార్కెటింగ్ చేసేటప్పుడు గవర్నమెంట్ది ఏమంటే దాన్ని కరెక్ట్గా మూవ్ చేయాలి. ఇప్పుడు బ్లాక్ మార్కెటింగ్ కాకుండా, కానీ బ్లాక్ మార్కెటింగ్ మీద ఎక్కడ ఏం చర్యలు తీసుకుంటా పబ్లిక్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. దీనివల్ల ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం గవర్నమెంట్ మొన్న డైరెక్షన్ ఏమి ఇచ్చిందంటే మనం డొమెస్టిక్ ప్రొడక్షన్ ఎక్కువ చేస్తాము, కమర్షియల్ ప్రొడక్షన్ తగ్గిస్తామని. ఇది కూడా సొల్యూషన్ కాదు. ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే, ఇప్పుడు కమర్షియల్ మీరు షార్టేజ్ చేయగానే సడన్గా సిలిండర్ 2000 సిలిండర్ అది 5000-6000కి అయిపోయింది. కానీ 5000 ఇస్తా ఉంటే కూడా సప్లై అవుతలే, అంటే అంత బ్లాక్ మార్కెటింగ్ అయిపోతుంది. ఈ బ్లాక్ మార్కెటింగ్ని గవర్నమెంట్ కంట్రోల్ చేయ బదులు ఏం చేసిందంటే ఆ ప్యానిక్ సిచ్యువేషన్లో వచ్చి దాన్ని ఇంకా ఎక్స్పెండ్ చేసేస్తున్నారు ప్రాబ్లమ్ని. ఇప్పుడు మనం చూస్తాం మన ఏరియాలోనే టిఫిన్ సెంటర్స్ ఉన్నారు, చిన్న చిన్న పనులు చేసుకుంటారు డైలీ. దాంట్లో ఏముంటుంది, ఒక 2-3 పనులు ఉంటారు. 4-3 days నుంచి గ్యాస్ వస్తుంది అని వాళ్ళు బంద్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఉపాధి పోయింది. ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళది ఒకటి ఉంది, దాంట్లో 5 మంది పని చేస్తుండే, ఇప్పుడు 5 మంది పని లేదు. డైలీ వాళ్ళు డైలీ లేబర్ లెక్కనే ఇలా చాలా చోట్ల. సో అట్లా ఇప్పుడు మనం ఒక్క ఎగ్జాంపుల్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు కలకత్తా కానీ తమిళనాడు కానీ బెంగళూరులో అయితే ఇంకా చాలా ఉంది. హైదరాబాద్లో ఇప్పుడు 2-3 days నుంచి బాగా ప్రాబ్లం అవుతుంది. పెద్ద పెద్ద హోటల్స్ కట్టెల మీద వండుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏమనంటే వికసిత్ భారత్ అని మా మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ కానీ నేను వికసిత్ చేస్తా అది చేస్తా అంటే మళ్ళీ కట్టెలు పోయి తీసుకొచ్చినారు. అంటే గ్యాస్ ఉన్నట్టు అని మళ్ళీ కట్టెల పోయి తీసుకొస్తున్నారు ఇది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే, మా దగ్గర ఇప్పుడు మినిస్టర్ ఒక మాట అంటున్నారు, నా దగ్గర సర్ప్లస్ ఉంది, ఆ సర్ప్లస్ని ఎమర్జెన్సీ ప్రొడక్షన్గా తీసి ఫస్ట్ ఈ కొలతని ఇప్పుడు కమర్షియల్ కూడా మనం వేయాలి. మీరు డొమెస్టిక్ ఇస్తున్నారు, ఇప్పుడు డొమెస్టిక్ కూడా ఇస్తా అంటున్నారు. కానీ ఈ రోజు నేను జస్ట్ ట్రై చేసిన బుక్ చేయడానికి 25 days అంటుంది భారత్ గ్యాస్. అది 25 days అంటుంది, అంటే 25 days వెయిటింగ్ పీరియడ్. ముందు 2-3 daysలో వస్తుంది మనకు 2 days. సో 20 days అంటే దట్ మీన్స్ మీకు ఎక్కడో ప్రాబ్లం ఉంది. అంటే ఇప్పుడు కొంతమంది పబ్లిక్ ఇది ఒక రకమైన స్కామ్ క్రియేట్ చేస్తుండ్రు అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు స్కామ్ చేస్తారు. ఇప్పుడు పబ్లిక్ ఇప్పుడు వస్తువు డిమాండ్ ఎక్కువ ఉంటే దాని సప్లై తక్కువ ఉన్నప్పుడు 100% మన దగ్గర బ్లాక్ మార్కెటింగ్ అవుతుంది. సో దాన్ని ముందే ప్లానింగ్తో గవర్నమెంట్ ఊహించుకోవాలా. ఇప్పుడు మీరు ఇంత పెద్ద సిస్టమ్ ఉంది మన దగ్గర, నెట్వర్క్ ఉంది, ఇంత స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉంది. బ్లాక్ మార్కెటింగ్ దగ్గర మీరు చేయండి, రేట్లు కొట్టండి. ఇప్పుడు ఎందుకు అవుతలే? ఇప్పుడు బ్లాక్ మార్కెటింగ్ అంటున్నారు మినిస్టర్ అంటారు, కానీ దాన్ని ఎక్కడ ప్రూవ్ ఎక్కడ ఉంది? మీరు ఎక్కడ ఒక బ్లాక్ మార్కెటింగ్ పట్టుకోలే, ఎక్కడ అరెస్ట్ జరిగినా, అంటే మీరు మీడియా ఉన్నారు మీకు తెలిసి ఉండొచ్చు, ఎక్కడ అయినా ఎక్కడ కాలే. కానీ బ్లాక్ మార్కెటింగ్ అవుతుంది. రూమర్స్ ఇప్పుడు రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు, ఆపోజిషన్ పార్టీ మీద వేసేస్తున్నారు. ఇది ఆపోజిషన్ పార్టీ కావాల్సుకొని ప్యానిక్ క్రియేట్ చేస్తున్నారు, రూమర్. ఇప్పుడు ప్రాబ్లం ఉంటేనే ఆపోజిషన్ పార్టీ మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు ప్రాబ్లం అనేది ఒప్పుకుంటలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు 2008లో కూడా సేమ్ సిచ్యువేషన్ వచ్చింది. రిసెషన్ ఉన్నప్పుడు చాలా మంది గుర్తుండొచ్చు. అప్పుడు కూడా క్రూడ్ ఆయిల్ ప్రైస్ $60 నుంచి సడన్గా 150 దాకా పోయింది. అప్పుడు కూడా గ్యాస్ కొలత ఉంటే అప్పుడు గవర్నమెంట్ ఏమన్నదంటే, మీరు కాలు తక్కువ వాడండి, కొంచెం గ్యాస్ తక్కువ వాడండి అనేది ఒక అపీల్ చేసింది. సో దట్ మీన్స్ వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడు మన్మోహన్ సింగ్ ఉండే ప్రైమ్ మినిస్టర్ అని ఒప్పుకొని అపీల్ చేసిండు పబ్లిక్కి. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ అది కూడా ఒప్పుకుంటలేదు. అంటే ప్రాబ్లం ఉంది, మేము కళ్ళు మూసుకుంటాం, ఆ ప్రాబ్లం లేదు, కానీ పబ్లిక్ మాత్రం రోడ్ల మీద సఫర్ కావాలి. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ ఉన్నాయి, చాలా మందికి మన టీవీలో చూస్తుంటే లైన్లు ఉన్నాయి, కిలోమీటర్ లైన్, సిలిండర్ పట్టుకొని లేడీస్ చక్కర వచ్చి పడిపోతున్నారు. అప్పుడు డిమార్టినైజేషన్ ఇట్లనే అయింది. అప్పుడు ఆక్సిజన్ సిలిండర్ ఇప్పుడు అంటే ఈ గవర్నమెంట్కి ఎట్లా అయిపోయింది, ప్రతి దాంట్లో లైన్లో నిలబడిన ఒక అలవాటు అయిపోయింది. అంటే పబ్లిక్ వచ్చి పాపం ఎండలో లైన్లో ఉండాలి. అంటే పబ్లిక్లో ఇంకో టాక్ ఉందన్నా,
ఇప్పుడు ఈ కరెక్ట్ ఈ పెళ్ళిళ్ళ సీజన్ టైంలోనే ఇప్పుడు ఈ సమస్య ఎందుకు వచ్చింది అనేది వాళ్ళ టాక్. అంటే ఇదేమన్నా స్కామ్కి క్రియేట్ చేసిర్రా వాళ్ళు, అంటే వాళ్ళు వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికి ఇట్లా క్రియేట్ చేసిర్రా అనేది వాళ్ళ పబ్లిక్ అంటున్న మాటలు. అదే నేను అదే అంటున్నాను కదా, ఇప్పుడు బిజినెస్ పెంచడానికి ఎవరు చేస్తున్నారు? ఏదో ప్రైవేట్ కంపెనీ వాళ్ళు. ఇప్పుడు ఏజెన్సీస్ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు ఎంత స్టాక్ రావాలో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు హెచ్పి ఎంత స్టాక్ ఇస్తుంది వాళ్ళకి తెలుసు. అదే ఇండియన్ రేట్ పెంచినప్పుడు మీరు ఎంత సప్లై చేసిన ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి, మీరు పబ్లిక్ లో పెట్టండి. ఎన్ని సిలిండర్స్ ఇస్తున్నారు, ఎంత మంది ఉన్నారు, మీ కన్స్యూమర్స్ ఉన్నారు, ఆ డేటా ఉంటే అప్పుడు మనకు తెలుస్తుంది కదా. అసలు ఎక్కడ డేటా లేదు, ఎంత ప్రొడక్షన్ వస్తుంది డేటా లేదు, ఎన్ని సిలిండర్స్ వస్తుంది డేటా లేదు. లేనప్పుడు పబ్లిక్ లో అదే వస్తుంది. పబ్లిక్ ప్యానిక్ అవుతారు. ఇప్పుడు పెళ్లిళ్ళు ఉంటే సిలిండర్ కావాలి అందరికి. ఇప్పుడు దొరకకపోతే వాళ్ళు ఏం చేస్తారు? బ్లాక్ మార్కెటింగ్ లో పోతారు. ఎందుకంటే పెళ్లి చేయాలి కదా, ఆపలేరు కదా, కట్టెల పొయ్యిలు అంతా వండుకోలేరు కదా. అప్పుడేమైతే ఒకటి దగ్గర ఉంటుంది, ఆడ డబుల్ రేట్ చెప్తాడు, ఇస్తారు పాపం. పబ్లిక్ ఇప్పుడు కట్టెల రేట్ అయిపోయింది, బొగ్గుల రేట్ ఆల్ టైమ్ హై అంటే ఇప్పుడు ఇవాళ చూస్తే వుడ్ ఆల్ టైమ్ హై రికార్డులో వెళ్ళిపోయింది. అంటే మనం గ్యాస్ నుంచి మళ్ళీ కట్టెలు పోయిపోతున్నాము, మళ్ళీ బొగ్గులు పోయిపోతున్నాము, మళ్ళీ దాని రేట్ అవి కూడా రేట్ అవుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు వార్ అవుతుంది కరెక్టే. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంది వార్ ఉంది, మనకు సప్లై వస్తుంది, అది ఒప్పుకోవాలి. ప్రాబ్లం అంటే మినిస్టర్ ఒప్పుకుంటలేడు. ఆయన ఇప్పుడు కాదంటూ మా దగ్గర ఉంది, మా దగ్గర ఉంది, మా దగ్గర ఉంది. సో ఉన్నప్పుడు మీరు ఎందుకు సొల్యూషన్ చేస్తలేరు? ఇప్పుడు మీ దగ్గర దాని సొల్యూషన్ ఉంది అంటున్నారు, కానీ మీరు ఆ సొల్యూషన్ ఆన్ ఫీల్డ్ కనిపిస్తలే. ఫీల్డ్లో పాపం ఇప్పుడు కూడా మీరు ఇక్కడ పోతే గ్యాస్ ఏజెన్సీ పోయి మాట్లాడండి, ఎంతమంది వస్తున్నారు పాపం, వాళ్ళు గ్యాస్ వస్తలే. 1 month ఆగమంటున్నారు, 2 months ఆగమంటున్నారు, 15 days ఆగమంటున్నారు. ఇప్పుడు ఎట్లా వండుకుంటారు? పిల్లలు ఉంటారు, అందరినీ ఎలక్ట్రిక్ కుక్కర్లో పోమంటారా, మళ్ళీ ఎట్లా చేయమంటారు? సో ఇవన్నీ ఉన్నప్పుడు గవర్నమెంట్ కరెక్ట్గా సొల్యూషన్ ఇవ్వాలా. ఒక ధైర్యంగా వచ్చి మాట్లాడాలి మినిస్టర్ కూడా, భయ్ ఉంది ప్రాబ్లం, దాన్ని మేము సాల్వ్ చేస్తాం, ఒక ఓనర్షిప్ తీసుకుంటే అప్పుడు చేయగలుగుతారు. కానీ కళ్ళు మూసుకుంటే అసలు సమస్య లేదు, ఉట్టి పబ్లికే ప్యానిక్ అవుతున్నారు. పబ్లిక్ మీద ఇప్పుడు వీళ్ళకి ఏం అలవాటు అయిపోయింది బీజేపీ గవర్నమెంట్ అంటే, ఏమున్నా పబ్లిక్ మీద వేసేస్తున్నారు. పబ్లిక్ తప్పు అంటే అందుకే మిమ్మల్ని ఎన్నుకున్నారు వాళ్ళు. మీరు రావాలా, మా సొల్యూషన్ చేయాలా, కానీ మొత్తం పబ్లికే తప్పు, మేము ఏం చేస్తలేదు, మా దగ్గర అంతా మేమంతా సిస్టమ్ కరెక్ట్ ఉంది అనేది అంతా అబద్ధాల మాటలు. పార్లమెంట్ సాక్షిగా మినిస్టరు అబద్ధాల మాటలు చాలా తప్పు. ఆయన ఏమంటున్నాడు, నా దగ్గర మొత్తం ఉంది, 6 months మా దగ్గర బఫర్ ఉంది. బఫర్ ఉన్నప్పుడు ప్రాబ్లం ఎందుకు వస్తుంది మనం అడుగుతున్నాం క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళు చేయాలనుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయలేరన్నా? చేయొచ్చు కరెక్ట్గా గవర్నమెంట్. ఇప్పుడు సమస్య ఉంటే ఫస్ట్ దాన్ని ఇప్పుడు ఇక్కడ ఏముందంటే 2 సమస్య ఉంటే దాన్ని ఒప్పుకోవాలా, అప్పుడు దానికి ఏమైనా ఆల్టర్నేటివ్ రావచ్చు. ఇక్కడ ప్రాబ్లం అంటే సమస్య ఒప్పుకుంటలే రాదు. పబ్లిక్ ఏమంటారు అంటే వాళ్ళే సమస్య క్రియేట్ చేసి మళ్ళీ వాళ్ళే ఈ బిజినెస్ పద్ధతిలో పెంచుకోవడానికి, రేట్లు పెంచడానికి అట్లా క్రియేట్ చేసిన. ఇప్పుడు రేట్ పెంచినారు, రేట్ ఎందుకు పెంచినారు? ఇప్పుడు వారు అవుతున్నారు, రేట్ పెంచేస్తున్నారు. సో అది అనుకోబెట్టుకు 60 rupees పెంచినారు. చలో మీరు రేట్ పెంచినప్పుడు సప్లై ఉందా? అది లేదు మీ దగ్గర, మళ్ళీ రేట్ ఎందుకు పెంచినారు? రేట్ ఎందుకు పెంచారు? ఒకవేళ ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత ఇది తగ్గింది అనుకోండి, ఇప్పుడు వారానే వంక పెట్టారు కదా, ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు వారం ఉండదు, అది అయిపోయింది అనుకోండి, ఇప్పుడు రేట్ మళ్ళీ సేమ్ రేట్కి వస్తుంది. చేయరండి, ఎప్పుడు ఒకసారి రేట్ పెడితే మేమైతే లైవ్లో చూడే మళ్ళీ రేట్ తగ్గేది, పెంచుతారు కానీ రేట్ ఇప్పుడు తగ్గదు. ఒకప్పుడు ఉండే యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు డైనమిక్ ప్రైసింగ్ ఉండే. అప్పుడు రేటు మార్కెట్ ఎట్లా, అప్పుడు గవర్నమెంట్ ఒక పాలసీ ఏం తెచ్చినట్టే, ఈ ఎల్పిజి కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ మార్కెట్ డ్రివెన్ ప్రైస్ ఉండదు. అంటే మార్కెట్లో రేటు క్రూడ్ ఆయిల్ రేట్ పెరిస్తే రేట్ పెరుగుతుండే, తగ్గుతుండే. సో అంటే తగ్గినప్పుడు కూడా పబ్లిక్కి ఆ బర్డన్ నుంచి రిలీఫ్ ఇవ్వాలా, పెరిగేటప్పుడు ఆ బర్డన్ పబ్లిక్ మీద వేస్తుండే. సో కానీ ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి ఏమైపోయింది అంటే, ఒక్కటే పెంచుతున్నారు, కానీ అక్కడ క్రూడ్ ఆయిల్ తగ్గితే అప్పుడు మాత్రం పబ్లిక్కి దాని బెనిఫిట్ పాస్ ఆన్ చేస్తలేరు. సో ఇప్పుడున్న గవర్నమెంట్ ఎట్లా అంటే పెట్రోలియం ప్రోడక్ట్ మీద సంపాదిస్తుంది, కానీ పబ్లిక్కి మాత్రం రిలీఫ్ ఇస్తలేదు. వాళ్ళు ఇప్పుడు మార్కెట్ డ్రివెన్ రేట్స్ అంటే మార్కెట్లో తగ్గితే మీరు రేట్లు కూడా తగ్గాలి ఇక్కడ, అది మన డిమాండ్. మార్కెట్లో పెరిగితే మీరు ఎప్పుడు పెంచారో, మార్కెట్లో తగ్గినప్పుడు మీరు తగ్గాల, అప్పుడు తగ్గలేరు. సో ఎట్లానా పబ్లిక్ని దోచుకోవాలా, అదే ఒక నీతితో పోతుంది గవర్నమెంట్. ఫైనల్గా ఇప్పుడు మీ మాటల్లో ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎమర్జెన్సీ ప్యానిక్ సిచ్యువేషన్ ఉంది. మన గవర్నమెంట్ వచ్చి, పెట్రోలియం మినిస్టర్ వచ్చి ఒక ప్రజలకి ఒక్క భరోసా ఏమి ఇవ్వాలంటే, మా దగ్గర గ్యాస్ది కొరత లేదు, లేకపోతే పిఎం వచ్చి ఒక మాట అన్నాడు అనుకోండి, పబ్లిక్ నమ్మేస్తుంది. పిఎంఏ రావాలి అప్పుడు టీవీ, బికాజ్ ఇది ఒక నేషనల్ ఎమర్జెన్సీ. ఆయన చూస్తలేడంటారా? ఆయన ఎలక్షన్లో ఉన్నారు కదా, తమిళనాడులో ఉన్నారు. మామూలుగా అయితే ఇప్పుడు మా దగ్గర ఎట్లా అయిపోయిందంటే, ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్ అంటే గవర్నమెంట్ పని చేస్తుండే, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎట్లా అయిపోయిందంటే పొలిటికల్ పార్టీ కోసమే పని చేస్తున్నారు. నిన్న కేరళలో ఉండే, మొన్న తమిళనాడులో ఉండే, మొన్న బంగాల్లో ఉండే. ఇంత పెద్ద ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది దేశం మీద, ఒక వార్ నడుస్తుంది ఇంటర్నేషనల్లీ, దేశంలో గ్యాస్ కొలత ఉంది, కానీ మన పిఎం ఏం చేస్తారు? ఎలక్షన్లో ర్యాలీ చేస్తున్నారు. సో ఒక పిఎం అది చేసేటప్పుడు ఈ పనిలో చేస్తారు, వదిలేస్తారు గాలికి. నేననేది ఏంటంటే, ఇప్పుడు పబ్లిక్లో ఇప్పుడు ఈ గ్యాస్ గురించి తిప్పలబడుతుండ్రు కదా పబ్లిక్, అంటే పానిక్ అవుతూ వాళ్ళు ప్లస్ ఏంటంటే లైన్లో నిలబడి ఈ సమస్యలన్నీ వాళ్ళు చూసలేరంటారా?
చూస్తున్నారు కానీ స్పందిస్తలేరు. స్పందిస్తలేరు. ఇప్పుడు చూడడం ఒక వేరే, ఇప్పుడు మేము అందరం చూస్తాం కానీ స్పందిస్తున్నారా? ఇప్పుడు గవర్నమెంట్ పని ఏంటిది? ఇవన్నీ గవర్నమెంట్ కంట్రోల్ తీసుకుని ఎమర్జెన్సీ, సపోజ్ నిజంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే దానికి ఏదో ఆల్టర్నేట్ తీసుకురావాలా. లేదు మీ మినిస్టర్ అన్నట్టుగా ప్రైమ్ మినిస్టర్ అడగాల, భయ్ నువ్వేమన్నావు పార్లమెంట్లో ఏం కొలతలేదు, సో దానికి సొల్యూషన్ ఇస్తావు అదని అడగాల. లేకపోతే ఆయనతో పని చేత కాకపోతే ఆయన ఈయన తీసుకోవాలా. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఒక పిఎం ఒక తీసుకోవచ్చు బాధ్యత తీసుకొని నేను సంబంధిస్తా. ఒక భరోసా వచ్చి టీవీలో వచ్చి మన్ కీ బాత్ చేస్తారు కదా, రేపు ఉంది సండే రోజు మన్ కీ బాత్లో పిఎం మోదీ గారు వచ్చి ఒక మాట ఏమనాలంటే, దేశంలో గ్యాస్ కొలత లేదు, అంత సిచ్యువేషన్ కరెక్ట్ ఉంది, నేను హామీ ఇస్తా అంత చూసుకుంటా అన్నాడు అనుకోండి. ఆ మాట అన్నాడు అనుకోండి, రేపు మన్ కీ బాత్లో పిఎం, పబ్లిక్ అంతా కామ్ అయిపోతారు. మీరు ఒక భరోసా ఎవరు ఇస్తలేరు, రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటలేరు, మొత్తం పబ్లిక్ మీద వేసేస్తున్నారు. పబ్లిక్ పాపం ఎట్లా అంటే కష్టపడదు, భయం అందరికీ ఉంటుంది. ఇప్పుడు ఇలా ఇంట్లో అందరు పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వాళ్ళకి పాలు కావాలా, బిస్కెట్ కావాలా, ఫుడ్ కావాలా. ఇప్పుడు గ్యాస్ లేకపోతే ఎట్లా ఉండి పెడతారు ఆడవాళ్ళు, వాళ్ళ టెన్షన్ వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ మీద వేసేస్తే వీళ్ళు ప్యానిక్ చేస్తే అది సరికాదు. గవర్నమెంట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వదిలేసి ఉరకలేరు, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయాలా. ప్యానిక్లో ఉన్న సిచ్యువేషన్ని నార్మలైజ్ చేయాలంటే 1-2 days వాళ్ళు ఏదో మంచి పద్ధతితో రావాలి, అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ వస్తుంది. లేకపోతే చాలా మంది నిరోజులు అయిపోతారు. హోటళ్ళలో పని చేసే వాళ్ళు పాపం గరీబ్ వాళ్ళు బీహార్ నుంచి వస్తారు. ఇక్కడ మీరు చూసి ఉంటారు, చాలా మంది హోటల్తో బీహార్ నుంచి అక్కడ నుంచి వస్తారు. వాళ్ళు డైలీ ఒక 300-400-500 సంపాదిస్తారు. 4 days పని చేయకపోతే వాళ్ళకి జరగదు. సో వాళ్ళకి ఏం చేస్తుంది గవర్నమెంట్? ఏమైనా ఇస్తున్నారా? ఏం లేదు. సో అట్లా ఉన్నప్పుడు చాలా మంది పోయిందండి. నేను మా కళ్ళ ముంగడే నేను చూసిన, ఇక 20-30 మంది నాకే తెలుసు వాళ్ళకి లేదు. వాళ్ళు డైలీ 300-400 వాళ్ళు ఏదో నా సేవింగ్ అయితే ఉండొచ్చు, కానీ ఎప్పుడు దాకా దాని మీద బతుకుతారు. వాళ్ళు ఇప్పుడు తినాలంటే డైలీ కష్టపడాలి. ఇప్పుడు లైన్లో ఉంటే కూడా వాళ్ళ డ్యూటీలు పోయినట్టే కదా, పోయినట్టే. అది ఒకటి ఉంది. ఇప్పుడు రెండు ఉన్నాయి, డొమెస్టిక్లో ఇట్లా అవుతుంది, కమర్షియల్ ఇట్లా అవుతుంది. గవర్నమెంట్ ఏం చేయాలంటే రెండు బ్యాలెన్స్ చేసి అక్కడ డొమెస్టిక్ సప్లై కూడా చేయాలి, కమర్షియల్ సప్లై కూడా యాజ్ సూన్ యాజ్ దాన్ని నార్మలైజ్ చేయాలి. 5,000-6,000 అడుగుతున్నారు, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని కరెక్ట్ రేట్కి ఇవ్వాలి. బికాజ్ హోటల్స్ కూడా ఇప్పుడు చిన్న చిన్న హోటల్స్ మన ఎకనామిక్ చాలా అవసరం, దానివల్ల ఉపాధి ఇస్తున్నారు. ఎంతోమంది పాపం బయట నుంచి వచ్చేటోళ్ళు అక్కడనే బతుకుతున్నారు. సో వాళ్ళని కూడా మనం ఆదుకోవాలంటే త్వరగా కమర్షియల్ సిలిండర్ డెలివరీ కూడా సప్లై కూడా స్టార్ట్ చేయాలి. అది మేము కోరుకుంటున్నాం.